ఇదంతా మనము అనుభవించాలా, దీనంతా ఆలోచించాలంటే మనం ఆలోచించాలా. మన దగ్గర అన్ని విషయాలు ఉంది, నాలెడ్జ్ ఉంది, మనం ఏం కానీ డెవలప్ కావచ్చు. అదే మీరు ₹1 కోటి మీకు అమౌంట్ ఇస్తే కూడా ₹1 కోటి ఎవరైనా వచ్చి దొంగలించుకోవచ్చు, లేదంటే ఆ ₹1 కోటి బిజినెస్ లాస్ కావచ్చు. వాళ్ళు వచ్చి యా విధంగానే కానీ ₹1 వచ్చి సేఫ్టీ ఉండదు. అదే మీకు నాలెడ్జ్ ఉంది, మీరు బాగా చదువుకుంటారు, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు వచ్చి ఒక ఇంప్రూవ్ పోతారో ఒక డ్యూటీ వస్తుందంటే మీకుండే చదువు వచ్చి ఎవరు దొంగలించగలరు. చదువును వచ్చి ఎప్పుడు అంతే మీరు మీ ప్రాణం ఉండే వరకు మీరు బాగా చదివింటే కన్నా ఆ చదువు మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. దయచేసి పిల్లలందరూ బాగా గమనించండి. ప్రతి ఒక్క పిల్లలను ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు. ప్రతి ఒక్క పిల్లలు వచ్చిందే మీరు టార్గెట్ ఫిక్స్ అయ్యేలా, టైం వేస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మీరు వచ్చింది మీ టైం సద్వినియోగం చేసుకోవాలా. అందరి దగ్గర మీరు ఫ్రెండ్షిప్గా ఉండాలా. ఎవరిని మీరు వచ్చి మనం వచ్చింది వాళ్ళు అయ్యదు వీళ్ళు అయ్యదు అనే మాట అంతా ఉండకూడదు. అందరి దగ్గర ఫ్రెండ్షిప్గా ఉండాలా. మన ఊరు, మన డిస్టిక్, మన స్టేట్, మన దేశము గర్వపడే మాదిరి ఒక్కొక్క స్టూడెంట్ దేశం కోసం మీ యొక్క ఇది ఉండాలా, మీ యొక్క పార్ట్నర్షిప్ ఉండాలా. అంటే మీరు ఒక్కొక్కరు దేశంకి మీరు సేవ చేయాలంటే మీ పని మీరు సక్రమంగా చేస్తేనే చాలు. దేశానికి మీరు సేవ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంత మంచి స్కూల్ నిజంగా నేనే ఆశ్చర్యపోతుంది. ఇంత డిసిప్లైన్గా స్కౌట్ కానీ మీరు వచ్చిందే ఒక ఝాన్సీ రాణి కానీ మీరు ఒక్కొక్కరు చెప్తారు కదా ఆ పేర్లు మీరు వచ్చి